బీజేపీ నాయకుడు సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ప్రో టీడీపీ మరియు ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా రెండూ కూడా వలవలా ఏడుస్తున్నాయి. ఎందుకబ్బా, ఆయన మరీ అంత గొప్ప కరిష్మాటికల్ లీడర్ ఏమీ కాదు కదా, ఎందుకు ఆయన గురించి అంతగా ఏడుస్తున్నాయి రెండు పార్టీలు అని అనుకుంటున్నారు కదూ. దీని వెనక చాలా రాజకీయం ఉంది. ఒక్కసారి ప్రో టీడీపీ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే వారందరూ యునానిమస్ గా చెప్పేది ఏమిటంటే సోము వీర్రాజు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్ అని. ఈ ఆరోపణను వైఎస్ఆర్సీపీ ఎంత మాత్రం ఖండించడం లేదు సరికదా, ఆనందపడుతోంది. నిజమా సోము వీర్రాజు గారు వైఎస్ఆర్సీపీ సపోర్టరా? ఇప్పుడు పాలసీని ఎవ్వరూ చెప్పని అసలు సిసలు నిజం చెబుతోంది. ప్రో టీడీపీ మీడియా ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, కళ్ళబొల్లి కబుర్లు అని నిరూపించబోతోంది. ఇంతకీ సోము వీర్రాజు గారు జగన్ రెడ్డి గారి ఏజెంట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఏజెంట్ అని పచ్చిగా చెప్పవచ్చు. ఒక్కసారి సోము వీర్రాజు గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూడండి. పవన్ కళ్యాణ్ విల్ బి నెక్స్ట్ సీఎం ఆఫ్ ఏపీ. ఇది ఆయన 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరఫున పనిచేస్తున్న ఒక నాయకుడు అని చెప్పవచ్చు. ఈ నిజం ప్రో టీడీపీ మీడియాకు తెలుసు, ప్రో వైఎస్ఆర్సీపీ మీడియాకు తెలుసు. అయినా సరే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. చెబితే ఇంకేమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు కాబోయే సీఎం అనే మైలేజ్ రాదు. సరే, ఆ విషయం అలా ఉంచితే 2024 జనరల్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు బాగా తక్కువ ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడం వల్ల ఆయన సీఎం కాలేకపోయారు. కానీ 2029 జనరల్ ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడమే లక్ష్యంగా జనసేన పార్టీ, బీజేపీ ముందుకు వెళుతున్నాయి. అందులో భాగమే సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నామినేషన్ వేయడం అన్నమాట. ఆల్ టుగెదర్ పాపం ప్రో టీడీపీ మీడియా ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా వాటి బండారం బయట పెట్టడానికి పాలిసినీ వంటి జెన్యూన్ మీడియా హౌసెస్ ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాయి.